మీకు మీరు ఇలా ప్రశ్న వేసుకున్నారా? ఎందుకు నేను ఆల్వేస్ కన్‌ఫ్యూజన్ అవుతున్నాను? నా హ్యాపీనెస్ అంతా ఏమైపోయింది? మ్యారేజ్ తర్వాతనా? లేతే కెరీర్ బ్రేక్ వలనా? ఇలా మీలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం కొంచెం తగ్గిపోతుందా? చాలామంది నా క్లయింట్లలో ఇలా ఉండటం నేను గమనించాను. వాళ్ళు బయటికి మాత్రం నవ్వుతూ, లోపల మాత్రం కన్నీళ్లు కాల్చేవాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు ఫ్యామిలీకి మాత్రం సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు వాళ్ళ కోసం అనేది సపోర్ట్ ఇచ్చుకోలేకపోయేవాళ్ళు. వాళ్ళు ఒక చిన్న ఎమోషనల్ వెల్‌నెస్ ప్రాక్టీస్ ద్వారా వాళ్ళలోని కన్‌ఫ్యూజన్‌ని క్లారిటీ వైపుకు, ఫియర్‌ని కరేజ్ వైపుకి మార్చుకున్నారు. థింక్ అబౌట్ ఇట్. మీ మైండ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే మీ డెసిషన్స్ క్లియర్‌గా ఉంటాయి. మీ రిలేషన్‌షిప్స్ హెల్తీగా ఉంటుంది. అదేవిధంగా మీ కెరీర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇదేమి మ్యాజిక్ కాదండి. ఇది ఎమోషనల్ వెల్‌నెస్ ప్రాసెస్ ద్వారా ప్రూవ్ అయింది. మీరు కూడా కన్‌ఫ్యూజన్ నుంచి కాన్ఫిడెంట్ వైపు, స్ట్రెస్ నుంచి స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నారా? జాయిన్ మహిళా సంకల్పం. డీఎం చేయండి స్ట్రాంగ్ అని. ఈ రోజుటి నుంచే మీ జర్నీని స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.